హలో అండి. ఈ రోజు అయితే నేను కాకరకాయ చేయాలనుకుంటున్నా, కానీ నేను ఎప్పుడు కాకరకాయ చేసినా చేదుగా అయిపోతుంది. అందుకనే ఇంటి పక్కన అక్కనైతే అడిగిన చేదు కాకుండా కాకరకాయ ఎట్లా చేయాలని. అక్క అయితే కాకరకాయలు కోసిన తర్వాత ఒక్కొక్క దానికి ఉప్పు అయితే రాసి పెట్టేసేయి అని చెప్పింది. ఇంకా నేను కూడా అట్లనే ఒక్కొక్క కాకరకాయ కోసినాక ఉప్పు రాసి పక్కకు పెట్టేసి తర్వాత అయితే కట్ చేసుకున్నా. కాకరకాయలు అయితే సన్నగా కట్ చేసుకున్నాక పొయ్యి మీద అయితే వేసిన. ఆయిల్ గిట్లా ఏం వేయకుండా ఉత్తిగా అయితే కొద్దిసేపు వేయించుకున్నా. ఇంకా అవి వేగేలోపు నేను చాయ్ అయితే తాగుదామని చెప్పి చాయ్ అయితే పోసుకున్నా. వాటిని కొద్దిసేపు ఉత్తగానే వేయించినాక తర్వాత అయితే ఆయిల్ అయితే వేసుకున్నా. ఆయిల్లో కూడా కొద్దిసేపు వేయించుకున్నాక పక్కకు తీసి పెట్టుకున్నా. మళ్ళీ బాండి పెట్టుకొని ఉల్లిగడ్డలు అయితే వేయించుకొని అందులో అయితే అల్లం పేస్ట్ పసుపు వేసుకొని కొద్దిసేపు వేయించుకున్నా. ఇంకా ఆ తర్వాత అయితే కాకరకాయలను అయితే వేసుకున్నా. ఉప్పు కారం వేసుకున్నాక బాగా ఫ్రై చేసుకున్నాక కొద్దిసేపు అయ్యాక పల్లి పౌడర్ అయితే వేసుకున్నా. నేను టేస్ట్ అయితే చాలా బాగుంది. మా పాప ఇలాగుంటే తినదు కదా, చారు టైప్ ఉంటేనే తింటది. అందుకోసం కొన్ని వాటర్ అయితే వేసుకొని ఉడికించుకొని తినేసుకున్నా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.